నమస్తే. ట్రంప్ ఇండియా మీద వేసిన 50% టారిఫ్ ఇది యాక్చువల్గా 26% వేశారు ఫస్ట్. అదే ట్రంప్ గారు గవర్నమెంట్కి వచ్చిన తర్వాత ఆయన అమెరికాకి ఒక ప్రామిస్ చేసి ఎలక్షన్లోకి వెళ్ళాడు ట్రంప్ గారు. అదేంటంటే అమెరికా ఫస్ట్, అమెరికాని ఎక్స్ప్లాయిట్ చేసే వాళ్ళు మొత్తాన్ని నేను ఆపుతాను అని ఒక ఎన్నికల వాగ్దానం చేసి ఆయన ఎన్నికలకు వెళ్ళాడు. ఆయన అన్నట్టుగా ఆయన అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు ఆయన అధికారంలోకి రాగానే H1B వీసాలు ఎవరైతే ఉన్నాయో మొత్తాన్ని పంపించేశాడు. స్టూడెంట్స్ని కంట్రోల్ చేశాడు. అమెరికా వెళ్ళటం చాలా కష్టమైపోతుంది ఇప్పుడు, ఎడ్యుకేషన్ కూడా. ఇప్పుడు వ్యాపారం మీద పడ్డాడు. వ్యాపారం మీద పడి అన్ని దేశాలకి టారిఫ్ వేసుకుంటూ పోయాడు. మనకి 26% టారిఫ్ వేసాడు ఒక ర్యాండమ్గా. అప్పుడు టారిఫ్ వేసి ఇప్పుడు బార్గెనింగ్కి రండి అన్నాడు. మన వాళ్ళు 5 రౌండ్స్ అయిపోయినాయి టాక్స్. ఈ 5 రౌండ్స్లో కూడా ఫెయిల్ అయింది. ఫెయిల్ అయితే ట్రంప్ కోపం వచ్చి 25% టారిఫ్ వేసాడు. ఎంత 25%, 26%కి ఎంత 1% తగ్గించి వేసాడంటే అర్థం టారిఫ్ తగ్గించలేదని అర్థం. ఏదో ఒక నామినల్గా 1% తగ్గించి 25% టారిఫ్ వేస్తున్నాను అని మళ్ళీ ఓపెన్ చేశాడు టాక్స్కి. ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ అతన్ని రీచ్ అయ్యారు, మాట్లాడుతున్నారు ట్రంప్తో మాట్లాడుతుంటే అవి మళ్ళీ ఫెయిల్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఆయన కోపం వచ్చి 50% వేసాడు. ట్రంప్ ఇంపోజ్డ్ 50% టారిఫ్ ఆన్ ఇండియన్ గూడ్స్. 26% ఎక్కువ అయితే దాన్ని మేము వియత్నాం కంటే తక్కువ ఇస్తామని ప్రామిస్ చేస్తారు. అంటే వియత్నాంకి 20% ఇస్తున్నారు. నాకు తెలిసిన వరకు అకార్డింగ్ టు మై నాలెడ్జ్ దట్ ఇండియా ఈజ్ ఆస్కింగ్ ఫర్ 15%. 15% టారిఫ్కి ఇండియా ట్రై చేస్తుంది అమెరికాతో. సరే, వాళ్ళు ఆ టారిఫ్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు, కానీ వాళ్ళు అగ్రికల్చర్ 2 కండిషన్స్ని పెడుతున్నారు. ఒకటి, రష్యా నుంచి మీరు ఆయిల్ కొనొద్దన్న కండిషన్ పెడుతున్నారు. రెండోది, మీరు అగ్రికల్చరల్ ప్రొడక్ట్ డైరీ సెక్టర్ ఏదో ఉందో దాన్ని మాకు యాక్సెస్ ఇవ్వమని అడుగుతున్నారు. ఈ 2 కూడా కష్టం అవుతుంది భారతదేశానికి. నాకు తెలిసిన వరకు ఇప్పుడు ట్రంప్ ఈజ్ నాట్ ఫైటింగ్ ఫర్ టారిఫ్. ట్రంప్ ఈజ్ ఫైటింగ్ ఫర్ హీజ్ ఓట్. ఆయన చెప్పింది జరగాలి, నా మాట వింటలేదు అని దేశం మీద కోపమే తప్ప అతనికి టారిఫ్ అనేది ఇష్యూ కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే అమెరికా అడుగుతుంది 2 విషయాలు. ఒకటి, రష్యా నుంచి మీరు ఆయిల్ కొనకండి, మా దగ్గర నుంచి కొనండి. మా దగ్గర నుంచి కాదు, వేరే దగ్గర నుంచి కొనండి, బట్ రష్యా నుంచి కొనొద్దు అంటాడు. ఎందుకు రష్యా నుంచి కొనొద్దు అంటే ఉక్రెయిన్కి రష్యాకి వాళ్ళిద్దరిని సెటిల్ చేయడానికి ట్రై చేస్తున్నారు ట్రంప్. సో ఉక్రెయిన్ రష్యా మీద అక్కడ టాక్స్ ఫెయిల్ అవుతున్నాయి, ఆ యుద్ధం ఆపండి అని. ఎందుకంటే రష్యా ఏమంటుందంటే ఆ ఏదైతే ఒక ల్యాండ్ని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారో ఆ ల్యాండ్ ఇస్తేనే మేము యుద్ధం ఆపుతామని అంటున్నాడు. దీనికి ఎవరైతే ఇతను ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఉన్నాడో అతను యాక్సెప్ట్ చేయట్లేదు. జెలెన్స్కీ ఎవరైతే ఉన్నాడో అతను నేను యాక్సెప్ట్ చేయను అంటున్నాడు. సో వాళ్ళిద్దరికి టాక్స్ ఫెయిల్ అవుతున్నాయి. ఉక్రెయిన్ని బెదిరించగలుగుతున్నాడు కానీ ట్రంప్ రష్యాని బెదిరించలేకపోతున్నాడు. దాన్ని ఇండియా ద్వారా బెదిరించాలని అతను ఒక ఐడియా. ఇండియా ద్వారా ఎందుకు బెదిరించాలని ట్రై చేస్తున్నాడంటే మనం అక్కడి నుంచి ఆయిల్ కొంటున్నాం. సో ఇప్పుడు ఆయన ఏమంటాడంటే మీరు రష్యా నుంచి ఆయిల్ కొనటం ఆపండి. ఎందుకంటే మీరు ఆయిల్ కొనటం వల్ల మీరు రష్యన్ ఫైటర్ జెట్స్కి, రష్యన్ యొక్క వార్ మెషిన్స్కి మీరు పెంచి పోషిస్తున్నారని ఒక పెద్ద ఆరోపణ చేసిందంటే అర్థం. మనం ఆయిల్ కొనటం వల్ల రష్యా వార్ మెషిన్స్ని మనం పెంచి పోషిస్తున్నట్టుగా ఆ యాంగిల్లో ట్రంప్ మాట్లాడాడు. ఇండియా వాళ్ళు ఏమంటారంటే ఇదిగోండి చైనా కూడా రష్యా నుంచి కొంటుంది, చైనా కూడా రష్యా నుంచే ఆయిల్ తీసుకుంటుంది, రష్యా నుంచే వాళ్ళు ఈ యొక్క వార్ మెషిన్స్ ఇవన్నీ కొంటున్నారు. అలాంటప్పుడు నువ్వు ఓన్లీ సెలెక్టివ్గా ఇండియాని ఎందుకు టార్గెట్ చేసావని మన వాళ్ళు అడుగుతున్నారు. నువ్వు రష్యాని ఇంత హార్ష్గా చైనాని ఇంత హార్ష్గా మాట్లాడతలేదు కదా. ఇదిగో చైనాకి నీకు ఆల్రెడీ డీల్ సెట్ అయిపోయింది, వాళ్ళిద్దరికి. ఇండియాతోనే డీల్ సెట్ అవ్వట్లేదు. చైనా మీద ఈ కండిషన్ పెట్టలేదు, నువ్వు రష్యా నుంచి ఆయిల్ కొనద్దు, నువ్వు వార్ మెషిన్ని పెంచి పోషిస్తున్నావని చైనాని అనలేదు కదా ట్రంప్ గారు.
ఇండియాని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు సెలెక్టివ్గా అనేది ఇండియన్ గవర్నమెంట్ యొక్క ఆర్గ్యుమెంట్. అది కరెక్టే కదా. వై ఈజ్ ఓన్లీ టార్గెటింగ్ ఇండియా అంటే మేబీ చైనా అతని మాట ఏందో ఇండియా మాట వినాలి అని కోరుకుంటున్నాడేమో. ఇండియా నా మాట వినాలని అతను కోరుకుంటున్నాడేమో ట్రంప్ గారు. ఏదైనా సరే ఆయన కోపం వచ్చి 50% టారిఫ్ వేసాడు. ఓకే, జూలై 30న 25% వేస్తేనే టాక్స్కి వెళ్ళారు. ఇప్పుడు 50% టారిఫ్ వేస్తే ఇది చాలా ఎఫెక్ట్ అవ్వబోతుంది. ఇప్పుడు 83.5 బిలియన్ డాలర్స్ ఉండే ఎక్స్పోర్ట్స్ ఇన్కమ్ టర్న్అవుట్ మేబీ 50 వరకు పడిపోయే అవకాశం ఉంది. $50 బిలియన్ అంటే $30 బిలియన్ మనం కోల్పోయామంటే అది చాలా ఎఫెక్ట్ పడుతుంది ఇండియన్ జీడిపి మీద. సరే, ఎనివే ఇది మనం ఒకటి ఆలోచించాలి. GTRI వాళ్ళు ఏం చెప్పారంటే మేజర్గా టెక్స్టైల్స్, జెమ్స్, జ్యువెలరీ, ష్రింప్, కార్పెట్స్ ఈ సెక్టార్లు ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇది ఎఫెక్ట్ అవ్వచ్చు అంటే బిజినెస్ పడిపోతుంది, డబ్బులు పడిపోతాయని ఒక యాంగిల్లోనే మనం ఆలోచిస్తాము. ఒకవేళ ఎక్స్పోర్ట్స్ తగ్గి బిజినెస్ పడిపోతే ఆ కంపెనీల్లో పనిచేసేటువంటి ఉద్యోగులను తీసేస్తారు. ఎందుకంటే వాళ్ళకి లాభాలు రాకపోతే ఎంప్లాయీస్ని పోషించలేరు కదా, ఉద్యోగాలు తీసేస్తారు. మళ్ళీ నిరుద్యోగత పెరిగింది. ఇవన్నీ ఒకదానికి ఒకటి లింక్ ఉంటాయి. వ్యాపారానికి ఉద్యోగాలకు లింక్ ఉంటాయి, వ్యాపారానికి జీడిపికి లింక్ ఉంటుంది, వ్యాపారానికి ధరలకు లింక్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ అక్కడ లాస్ వచ్చిందంటే లాస్ని రికవర్ చేసుకుని ధరలు పెంచేస్తారు వాళ్ళు. ఇక్కడ ఇంటర్నల్ కాంపిటీషన్ వచ్చేసి డమ్ చేస్తారు, మొత్తం తీసుకెళ్ళి ఎక్కడంటే అక్కడ డమ్ చేసినప్పుడు మళ్ళీ ఫార్మర్స్ దెబ్బతింటారు. ఇదంతా కూడా మీ బ్రెయిన్లో నరాలు ఒకదానికొకటి అన్ని కలిసి ఎలాగ ఉంటాయో, నరాలు ఎలాగో దానికి పెనవేసుకొని ఉంటాయి, ఇవన్నీ అలానే ఉంటాయి. ఉద్యోగాలు, జీడిపి, ధరలు, ఎకానమీ, ఇన్ఫ్లేషను ఇవన్నీ కూడా అన్నిటికీ ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటాయి. కాబట్టి ఇది ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యిద్ది అనేది మనం చూడాలి. ఓకే, ఇండియా అనేది యుఎస్ యాక్చువల్గా చెప్తే ఇండియా యుఎస్ మీద మనం చాలా ఎక్కువ డిపెండ్ అయి ఉన్నాం, కానీ యుఎస్ ఇండియా మీద ఏం పెద్దగా డిపెండ్ అవ్వలేదు అని యుఎస్ వాళ్ళ ఆర్గ్యుమెంట్. టెక్స్టైల్స్, గార్మెంట్స్, జ్యువెలరీ, ఫిషరీస్, లెదర్ ఐటమ్స్, క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు మనకి ఈ 50% ట్యాక్స్ వేయటం వల్ల వియత్నామానికి, బంగ్లాదేశానికి, పాకిస్తాన్కి, ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా టక్కని దూరిపోతారు మధ్యలో. ఒక వ్యాపారస్తునికి ఒక బయర్కి సెల్లర్కి మధ్య తేడా వచ్చినప్పుడు, ఒక గొడవ వచ్చినప్పుడు మధ్యలో కాంపిటీటర్ రెడీగా ఉంటాడు. వాడు టక్కన ఆ గ్యాప్లో దూరిపోయి వాళ్ళతో టైప్ పెట్టుకుంటాడు. అప్పుడు మనకి వ్యాపారం బాగుంది. ఇప్పుడు ఇండియాతో అమెరికా గొడవ పడుతున్నప్పుడు కాసుకొని కూర్చున్నారు బంగ్లాదేశ్, వియత్నాము, పాకిస్తాన్, ఈస్ట్ ఏషియన్ కంపెనీలు. ఓకే, మీకు ఇండియాకి ప్రాబ్లం వచ్చింది కదా, ఇండియా వాళ్ళు మీకు గొడవలు వస్తున్నాయి కదా, మేము ఇస్తాం, మాతో టైప్ పెట్టుకొని వాళ్ళు రెడీగా ఉంటారు. ఎందుకంటే కాంపిటీషన్, రైట్? సో ఇదొకటి. ఇవంతా కూడా పెద్ద లార్జ్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. బట్ ఎనీవే లెట్స్ హోప్ టాక్స్ పోతూ ఉన్నాయి, ఈ ఒక అగ్రిమెంట్కి వస్తారని మనం అనుకుందాం. ఏదేమైనా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీని తప్ప మిగతా అన్నింటినీ ఎఫెక్ట్ చేస్తారు. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ జోలికి వెళ్ళరనుకుంటున్నాం, ఎందుకంటే ఇండియా మీద చాలా డిపెండ్ అయ్యారు వాళ్ళు. ఫార్మసీకి సంబంధించినటువంటి చాలా మెడిసిన్స్ మనకి ల్యాండ్ విస్తీర్ణం ఏమంటారు, మనకి ఫారెస్ట్ ఏరియా ఇదంతా ఎక్కువ ఉండేది కాబట్టి కొన్ని చెట్లు, మొక్కలు ఫార్మసీకి సంబంధించినవి మొత్తం కూడా ఎక్కువగా ఇండియా నుంచి అమెరికాకి వెళ్తూ ఉంటాయి. దాన్ని టచ్ చేయరని అనుకుంటున్నాను నేనైతే. ఓకే, అదేవిధంగా మొన్న నరేంద్ర మోడీ గారు ప్రసంగం ఇస్తూ ఇండిపెండెన్స్ డే అప్పుడు ఒక మాట అన్నారు నరేంద్ర మోడీ గారు. భారతదేశం అనేది సెల్ఫ్ రిలయంట్గా ఉండాలి, అదేదో మనకి డెస్పరేషన్ అని కాదు, ఇది మన గర్వం, మన ఇండియన్ ప్రైడ్ కోసమైనా సరే. ఎకనామిక్ సెల్ఫిష్నెస్ అనేది దేశం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఎకనామిక్ సెల్ఫిష్నెస్ అంటే ఎవరి కంట్రీ ఎకానమీ వాడికే ఇంపార్టెంట్ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అని అందరు సెల్ఫిష్నెస్లోకి వెళ్ళిపోయారు దేశాలు మొత్తం. సో మనం కూడా అలానే వేరే దేశాల మీద డిపెండ్ అవ్వకుండా
అంటే పక్క దేశం వాళ్ళు టారిఫ్ వేయగానే టక్కన మనం కూర్చొని ఏడవకుండా మనకంటూ ఒక సెల్ఫ్ రిలయన్స్ ఉండాలి అని మోడీ గారు ఒక రెడ్ ఫోర్ట్లో ప్రసంగం ఇచ్చారు. అది చేయాలంటే మనం చేసే రాజకీయం కూడా మారాలి కదా. ఎకనామికల్గా సెల్ఫ్ రిలయంట్ అవ్వాలంటే భారతదేశంలో ఉన్న ప్రతివాడు పైకి రావాలి, ప్రతివాడు చదువుకోవాలి, ప్రతివానికి టెక్నికల్గా అప్లిఫ్ట్ చేయాలి, ప్రతివాడిని ఒక పేదరికం నుంచి బయటికి తీసుకురావాలి, ప్రతివానికి ప్రొడక్టివిటీ అనేది నేర్పించాలి. మనం మత గొడవలు చేసుకుంటూ పోతే, మత రాజకీయాలు చేసుకుంటూ పోతే ఈ మతపోడిని మనం పైకి తీసుకురావాలి అన్నప్పుడు మైనారిటీ సెక్షన్ సంబంధించిన 20-25% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఆర్ సైడింగ్ అవుట్. 25% ఇండియన్ పాపులేషన్ సైడింగ్ అయినప్పుడు దాని ఎకానమీ మీద పడిద్ది, జీడిపి మీద పడిద్ది, దాని మీద ఒక పెద్ద ఇంపాక్ట్ చూపించింది. సో ఇప్పుడు మరి నరేంద్ర మోడీ గారు ఇండిపెండెన్స్ డే ప్రసంగం ఇచ్చినట్టుగా మనం ఎకనామికల్గా సెల్ఫ్ రిలయంట్ అవ్వాలంటే ఫస్ట్ మతం అనేది మనం పక్కన పెట్టాలి, రాజకీయంలోకి తీసుకురాకూడదు. మతం, కులం, ప్రాంతం అనేటువంటి ఈ మూడింటిని పక్కన పెట్టి భారతీయులు చదువు, విద్య, వైద్యము, సెల్ఫ్ రిలయన్స్, సెల్ఫ్ డిపెండెన్సీ ఇవి నేర్పించాలి ప్రజలకి, పిల్లలకి. అందరు కలిసిపోయి ఎలాగూ దేశాన్ని ఎకనామిక్గా నిలబెట్టాలి. దాని మీద రాజకీయం చేస్తే మోడీ గారు చెప్పింది సాధ్యమైంది. బట్ మన రాజకీయాలు అలా లేవు, రాజకీయాలు వేరే విధంగా ఉన్నాయి. ఓకే, ఫోకస్ ఈజ్ సమ్వేర్ విచ్ ఈజ్ నాట్ యాక్చువల్లీ రిక్వైర్డ్. అవసరం లేని దగ్గర మనం ఫోకస్ అక్కడ పెట్టినప్పుడు ఇదంతా డైవర్ట్ అయిపోతుంది. 12 బిలియన్ ఇన్కమ్ ట్యాక్స్ ఈ సంవత్సరం 12 బిలియన్ ఇన్కమ్ ట్యాక్స్ ఎత్తేసామని ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు. అదే ప్రసంగంలోనే, ఇండిపెండెన్స్ డే ప్రసంగంలో పెద్ద ట్యాక్స్ బొనంజా ఇచ్చాము అన్నారు. మరి ఇదంతా నష్టం గవర్నమెంట్కి. 6.8 మిలియన్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో, సో ఇండియన్ ఎకానమీ చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి, జీతాలు వస్తున్నాయి, అవన్నీ కూడా మన ఇండియన్ ఎకానమీ పెంచుతాయి అనే విధంగా చెప్పారు. ఓకే, సో ఇది ప్రైమ్ మినిస్టర్ గారి యొక్క ఆర్గ్యుమెంటు. బట్ హియర్ క్వశ్చన్ ఇంకొకటి ఏమన్నారంటే, ఆ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళు ఏమంటారంటే, అమెరికా మనతో గొడవ పెట్టుకుంటున్నప్పుడు అమెరికా మీద ఎందుకు డిపెండ్ అవుతారు? మీరు ఈస్ట్ అమెరికాలోకి వెళ్ళండి, సెంట్రల్ అమెరికాలోకి వెళ్ళండి, లేదంటే ఈస్ట్ యూరోప్లోకి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మీరు మార్కెట్లో అక్కడ మీరు ప్రోడక్ట్ అమ్మండి. అంత ఈజీయా? ఒక కస్టమర్ని ఇమ్మీడియట్గా మార్చడం అంత ఈజీయా? ఇప్పుడు ఒక దేశంతో గొడవ వచ్చిందని టక్కన నేను వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తానంటే ఈజీ కాదు. ఎందుకంటే వ్యాపారం అనేది సంబంధాలతో రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నీ ఎక్స్పోర్టరు, ఇంపోర్టర్కి మధ్య రిలేషన్షిప్స్ ఉంటాయి, ఒకరికి లింకులు ఉంటాయి, అగ్రిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇమ్మీడియట్గా అమెరికా వాళ్ళతో ప్రాబ్లం వచ్చింది కదా అని చెప్పి ఈస్ట్ ఏషియాకి, ఈస్ట్ యూరోప్కి పంపించాలంటే అక్కడ వీళ్ళకి పరిచయం ఉండాలి కదా. అక్కడ ఆల్రెడీ వారు వేరే దేశాలతో సంబంధాలు పెట్టుకొని ఉంటారు కదా, వేరే వాళ్ళతో అగ్రిమెంట్స్ పెట్టుకొని ఉంటాయి కదా. అంత ఈజీగా అంటే రెగ్యులర్గా నీకు వచ్చే కస్టమరు, కొంతమంది కస్టమర్స్ మీద డిపెండ్ అవుతారు వ్యాపారస్తులు. ఆ కస్టమర్తో నీకు గొడవ వచ్చినప్పుడు కొత్త కస్టమర్ ఇమ్మీడియట్గా ఎక్కడ దొరుకుతాడు? సో అందుకని గవర్నమెంట్స్ జాగ్రత్తగా హ్యాండిల్ చేసి వీటిని, ఈ యొక్క వ్యాపార నష్టం లేకుండా చూడాలి. ఓకే, మరోవర్ గవర్నమెంట్ ఏమో మీకు సబ్సిడీ ఇస్తాము, మీరేం భయపడకండి, సబ్సిడీ ఇస్తాము, మీరు డైవర్సిఫై చేయండి అని. డైవర్సిటీ మార్కెట్లోకి వెళ్ళండి. డైవర్సిటీ మార్కెట్లోకి సబ్సిడీ అంటే ఇప్పుడు ఎవరు ఇవ్వాలి? ఇక్కడ మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కొట్టుకుంటాయి. ఎవరు సబ్సిడీ ఇవ్వాలి? సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి అనే దాని మీద మళ్ళీ ఇక్కడ కొట్టుకుంటారు. ఇదిగో మీ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే దెబ్బతిన్నారో దీనివల్ల వాళ్ళకి మీ రాష్ట్ర ప్రభుత్వాలు కంపెన్సేషన్ ఇవ్వండి అని రాష్ట్రాలు మీరు తోసేశారనుకోండి, ఇప్పుడు మళ్ళీ రాష్ట్రాలకి, కేంద్రానికి గొడవలు జరుగుతాయి. మా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి అని అంటారు. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ఐ మీన్ ఇండియన్ అమెరికన్ టైస్కి సంబంధించి. సో కాబట్టి రష్యన్ ఆయిల్ కొన్నారని చెప్పేసి అమెరికా మనం టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అది. బట్ ఎనివే అది ఫారెన్ పాలసీ, మనకి కరెక్ట్గా ఫారెన్ పాలసీ పెట్టుకొని చైనా వాళ్ళు అమెరికాను ఒప్పించగలిగినప్పుడు
వియత్నాం వాడు, బంగ్లాదేశ్ వాడు అందరూ ఒప్పించగలిగినప్పుడు ఓన్లీ ఇండియాతోనే ఇది కొట్లాడుతున్నారు అమెరికా వాళ్ళు. ఎందుకు ఇన్నిసార్లు టాక్స్ ఫెయిల్ అయినాయి అనేది ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఓకే, మోరోవర్ సరే ఎందుకు వచ్చిన వాడు వియత్నంతో అని చెప్పేసి ఇప్పుడు కనుక మోడీ గారు ఒప్పుకున్నారనుకోండి, సరే మేము రష్యాతో ఆయిల్ కొనమని రాహుల్ గాంధీ రెడీగా ఉన్నాడు, నువ్వు అమెరికాకు లొంగిపోయావు, అమెరికా కాళ్ళ మీద పడ్డావని చెప్పడానికి. ఇప్పటికే అతను అటాక్ చేస్తున్నాడు రాహుల్ గాంధీ. కాబట్టి మోడీ గారు ఆలోచిస్తున్నారని నా యొక్క ఉద్దేశం. ఓకే, సరే ఎనివే ఈ అమెరికాకి ఇండియాకి వస్తున్నటువంటి గొడవ అదే ఆ 2 సెక్టార్లోనే ఫార్మసీ ప్రొడక్ట్స్ని యాక్సెప్ట్ చేయమన్నారు. అంటే అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్కి యాక్సెస్ ఇవ్వమంటున్నారు వాళ్ళు. అది ఒకటి రష్యన్ ఇష్యూ అయితే, రెండోది అగ్రికల్చరల్ ప్రొడక్ట్ యాక్సెస్, డైరీ ప్రొడక్ట్స్ యాక్సెస్ ఇవ్వమన్నారు. డైరీ ప్రొడక్ట్స్ యాక్సెస్ ఇస్తే ఇండియన్ ఫార్మర్స్ దెబ్బతింటారు. ఓకే, ఇప్పుడు మన డైరీ ప్రొడక్ట్స్కి అయితే ఉన్నాయో మనోళ్ళు 36% ట్యాక్స్ వేస్తున్నారు అమెరికన్ ప్రొడక్ట్స్ మీద. ఎంత 39 అనుకోండి, 39% వేస్తున్నారు. కానీ అమెరికా ఓన్లీ 4% వేస్తుంది. అంటే ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి, 39%కి 4%కి చాలా తేడా ఉంది. ఓకే, సో ఇది ఇష్యూ, చూద్దాం ఏం జరిగిద్దో. అందుకని అమెరికా వాళ్ళు గొడవ చేస్తున్నారు. థ్యాంక్ యూ, నమస్కారం.